అయితే ఒక రూపాయి తయారీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం భారత ప్రభుత్వం ఒక రూపాయి నాణెం ఉత్పత్తి చేయడానికి రూ. 1.11 ఖర్చు చేయాల్సి వస్తుందట. అంటే ఒక రూపాయి నాణానికి 11 పైసలు ఎక్స్ట్రా నష్టం అనేది వస్తుంది. దీంతో ఈ రూపాయి నాణెం తయారీని నిలిపేస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఈ క్రమంలోనే ఇతర కాయిన్స్ మాత్రం ప్రభుత్వానికి లాభదాయకంగానే ఉన్నాయి. కేవలం ఒక రూపాయి కాయిన్ మాత్రమే. ఎందుకంటే వాటి విలువ కంటే వాటి తయారీ ఖర్చు అనేది చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 2 నాణానికేమో రూ. 1.28, రూ. 5 నాణెం తయారీకి రూ. 3.69, రూ. 10 నాణెం తయారీకి కేవలం రూ. 5.54 మాత్రమే ఖర్చు అవుతుంది. అయితే వీటి తయారీతో ప్రభుత్వానికి లాభమే వస్తుంది. మరి రూపాయితో ఎందుకు అంత ఎక్కువ ఖర్చు అవుతుందనే తెలియదు. ఈ నాణాలన్నీ ముంబై, హైదరాబాద్, ఇతర నగరాల్లో ఉన్న ప్రభుత్వ మింట్లలో తయారవుతూ ఉంటాయి. ఒక రూపాయి నాణం స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తున్నారు. అయితే ఇటీవలే అమెరికా పెన్నీ ఉత్పత్తిని ఖర్చు పెరుగుతుందని దాని ఉత్పత్తిని కూడా నిలిపివేసింది. అలాగే ఆర్బీఐ కూడా ఒక రూపాయి నాణం ఉత్పత్తిని నిలిపివేస్తే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది.